ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఖుషీనగర్ ఏరియాలో స్కూలు పిల్లల్ని తీసుకువెళ్తున్న వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో 11 మంది చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను దగ్గరలోని హాస్పిటల్కు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రైల్వే క్రాసింగ్ నిర్వహణ లోపమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఖుషీనగర్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర కాపలా ఎవరూ లేరు. గేట్ కూడా లేకపోవడంతో రాకపోకలు యథావిధిగా సాగిస్తుంటారు. ట్రాక్ పై నుంచి వెళ్తున్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖుషీనగర్ రైలు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అవసరమైన సాయం, మందులను వెంటనే అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఘటన చాలా విచారకరమని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఖుషీనగర్ ఏరియాలో స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్తున్న వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో 11 మంది చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లను దగ్గరలోని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రైల్వే క్రాసింగ్ నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఖుషీనగర్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర కాపలా ఎవరూ లేరు. గేట్ కూడా లేకపోవడంతో రాకపోకలు యథావిధిగా సాగిస్తుంటారు. ట్రాక్ పై నుంచి వెళ్తున్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఖుషీనగర్ రైలు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అవసరమైన సాయం, మందులను వెంటనే అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారుల్ని ఆదేశించారు. ఈ ఘటన చాలా విచారకరమని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.